ఏం చేస్తున్నావు? ఏంటో తెలీదు. నా మనసులో హఠాత్తుగా ఆందోళన, కంగారు. ఏదో తప్పు జరిగిపోతుందని. కానీ నాకు తెలుసు నా కొడుకు ఏ తప్పు చేసుండడని. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నా పెంపకంలో పెరిగావు నువ్వు. ఒంటరిగా బతుకుతూ ఇన్నేళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేను అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే ఎన్నోసార్లు తీసుకునేదాన్ని. అలా నాకు ఎన్నోసార్లు అనిపించేది. అలా అనిపించినప్పుడల్లా నా మనసులో ఒకటే గుర్తొచ్చేది. నేను లేకపోతే నీకు ఎవరుంటారు అని. అలాగే నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ధైర్యంగా పోరాడి నిజమేంటో నిరూపించి నువ్వు బయటపడాలి. దాన్ని ఎదుర్కోలేక నీకు ఏదైనా అనిపిస్తే ఒక్కసారి నీ మనసులో నన్ను తలుచుకో. ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకు. బాబు, అయ్యోయ్యో, ఏంటి బాబు గాజు పెంకులు ఇల్లంతా పడిపోయి ఉన్నాయి? వెళ్ళి కాఫీ పెట్టండి. అది కాదు బాబు, క్లీన్ చేయాలి కదా. ముందు కాఫీ పెట్టి తీసుకురండి. సార్ సార్, ఎవరిని కలవాలి సార్? వార్డెన్ రమ్మని చెప్పారా? ఎక్స్క్యూజ్ మీ సార్, వార్డెన్ రూమ్ ఎక్కడ ఉంది? ఇక్కడే సార్. థ్యాంక్ యూ. సిస్టర్, ఎవరు? ఏం కావాలి? తారా ఉందా సిస్టర్? ఏ తారా? డాక్టరా? మీరెవరు? నేను తనకి దూర బంధువుని. తనతో కొంచెం మాట్లాడాలి. మీరెవరో ఏంటో తెలీదు. తెలియని వాళ్ళతో ఇలాంటివన్నీ ఎలా చెప్పగలం అసలు? చాలా ఇంపార్టెంట్ సిస్టర్, తనతో కొంచెం మాట్లాడాలి. ఇలా నాన్న, బాబాయ్, మామయ్య అంటూ ఎవరెవరో వస్తూ ఉంటారు. అందరికీ డీటెయిల్స్ చెప్తూ ఉండాలా? ఇదొక లేడీస్ హాస్టల్. అలా ఇస్తే గర్ల్స్ కి సేఫ్టీ ఏంటి? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. నేను డీసెంట్ గానే మాట్లాడుతున్నాను కదా, మీరు ఎందుకు అనవసరంగా సీరియస్ అవుతున్నారు? ఇక్కడ ఎవరు సీరియస్ అవడం లేదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. రామయ్య, వస్తున్నాను మేడం. ఇలా ఎవరిని పడితే వాళ్ళ లోపలికి పంపిస్తావా? ఏంటి సార్, మేడమే రమ్మన్నారని చెప్పారు, నన్ను ఎందుకు సార్ తిట్టిస్తారు? రామయ్య, వస్తున్నాను మేడం. ఆయనతో ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావయ్యా? మీరే రమ్మన్నారని నాతో చెప్పారు మేడం.
సార్ ఎవరు? మీరు పొద్దున హాస్టల్ కూడా వచ్చారు కదా? ఎందుకు సార్ ఇంటికి కూడా వచ్చారు? ఎవరు మీరు? ఉదయం నాతో అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళారు. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళని లోపలికి పంపిస్తామని మేడం నన్ను తిట్టారు. ఉద్యోగం పోయినంత పని అయింది. నేను ఆవిడ్ని తప్పగా ఏమీ అడగలేదు. తారా అనే ఒక అమ్మాయి డీటెయిల్స్ అడిగానంతే. రండి. ఎవరు సార్ మీరు? ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు? ఎందుకండి ఆ పేరు వినగానే అలా భయపడుతున్నారు? భయపడక ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా పొట్ట కొట్టకండి సార్. బయలుదేరండి. నన్ను చూస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళ కనపడుతున్నానా? మీకు కూడా వయసు గల అమ్మాయి ఉంది కదా సార్. ప్లీజ్, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కొంచెం హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఎవరా మీరు? ఎక్కడికి వెళ్తున్నారా? ఐడే పదిలో మీకు. మేడం మేడం, పైకి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు దొంగతనంగా వెళ్ళారు మేడం. రండి మేడం. పైకే వచ్చారు మేడం. ఎవరా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారా? మేడం, పోలీసులకు ఫోన్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు. అదే వదిలే. పోలీసులకు చెప్పాలంటే చర్చిలో అడిగే చెప్పాలి. మేడం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోయేసరికి నాకు ఆవిడ మీద అనుమానం వచ్చింది. బతకడం కోసం పనిచేస్తున్నాను కాబట్టి బయట ఎవరికి చెప్పలేకపోయాను. తాను డాక్టర్ చదువుతున్నా కూడా అహంకారమే ఉండేది కాదు. ఆ అమ్మాయి ఏ కాలేజ్? మెడికల్ కాలేజ్. చాలా బాగా చదువుతుందంట. ఇల్లెక్కడ? ఇల్లు తన వాళ్ళు అని చెప్పుకోవడానికి తనకు అసలు ఎవరూ లేరు. ఫాదర్ విన్సెంటే తనకు గార్డియన్ గా ఉన్నారు. ఆయన గనక బాగుండుంటే ఇలాంటి ఒక సమస్య వచ్చేదే కాదు. ఏమైంది ఆయనకి? అంటే మీకు అసలు ఏమీ తెలీదా? డీన్ ఉన్నారా? రౌండ్స్కి వెళ్ళారు. ఎప్పుడొస్తారో తెలీదు. మీరు ఆయనకి తెలిసిన వాడిని. వెయిట్ చేయండి, వచ్చేస్తారు. సార్ని అడిగావా? లేదు, రేపు రౌండ్స్ లో అడుగుతానులే. నెక్స్ట్ వీక్ సెమినార్ ఉంది. ఏయ్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏయ్, నిన్న తారాన్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా, అతను వచ్చాడు. ఎవరు? అదే హాస్టల్ కు వచ్చాడు కదా, అతనే. డీన్ ఆఫీస్ దగ్గర. తారాని కలవాలనుకుంటున్నావు కదా, డీన్ రావడానికి లేట్ అవుతుంది. తారా దగ్గరికి నేను తీసుకెళ్తా పదా. రండి సార్. ఎవరి దగ్గరికి? తారా దగ్గరికి. తన్ని కలవడానికి కదా నువ్వు హాస్టల్ కూడా వెళ్ళింది. పదండి సార్. రండి సార్. అరే సైలెంట్ గా రండి సార్, వెళ్ళి చూద్దాం. రండి సార్. పద పదండి. రా. పదండి. పదండి సార్. ఎందుకు తారాన్ని వెతుకుతున్నావు? మర్యాదగా చెప్తావా, ఇక్కడ చంపి పడేయమంటావా? చెప్పరా. నిన్నే అడుగుతుంది. చెప్పడు కానీ అప్పుడు లైన్ లోకి వస్తాడు. వెనకాల మీరంతా డాక్టర్సా లేక రౌడీ బాయ్సా? తనని సస్పెండ్ చేసినప్పుడే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సింది. వెళ్ళి తనకు చెప్పండి, ఇక నుంచి ఇలా చేస్తే కాలేజీలో అడుగు కూడా పెట్టలేదని. మీరు నన్ను కలవడానికి వచ్చారు కదా, రండి. ఎందుకు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు? వెళ్ళండి. తారా గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీరు తారకి ఏమవుతారు? ఫాదర్ విన్సెంట్ తారాకి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఫారెన్ వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకుంటే బెటర్గా ఉంటుందని నాతో చెప్పారా. సో నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా యూకేలో తను చదువుకోవడానికి అరేంజ్మెంట్స్ చేశాను. ఆ నెక్స్ట్ డే నుంచే తను కనపడటం లేదు. ఎవరిని అడిగినా ఏమీ తెలియదని అంటున్నారు. కొంచెం భయంగా ఉంది సార్. మీరు భయపడేలా జరగడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. తార చాలా ధైర్యవంతురాలు. తనకంటూ ఎవరూ లేకపోయినా పట్టుదలతో అన్ని ఫేస్ చేసి ఎంత దూరం వచ్చింది కదా. అది కాదు సార్. సార్, తను అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గిరిజన గ్రామాలకు వెళ్తుంది. అక్కడున్న ట్రైబల్స్కి క్యాంప్ అరేంజ్ చేస్తుంది. అలా ఎక్కడికైనా వెళ్లే పాసిబిలిటీ ఉంది కదా, అందువల్ల భయపడాల్సిందేం లేదు. మొత్తానికి తనకి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదంటారా సార్? ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, తన పేరు చెప్పినందుకే స్టూడెంట్స్ నన్ను కొట్టడానికి వచ్చారు. ప్రాబ్లం అని చెప్పలేను, కానీ
సోఫియా కూడా తారలాంటి అనాథే. తాను సూసైడ్ చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత సోఫియాని ఎవరే చంపింది నీకంతా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏయ్, ఊరికే నటించకే. తను నాకన్నా నీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటుంది. నిజంగా తను నాతో ఏం షేర్ చేసుకోలేదు. తను చనిపోవడం నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. చాలు. ఆ ఫాదర్ నీ గార్డియన్ విన్సెంట్, అతన్ని కాపాడడానికే కదా ఇదంతా చేస్తున్నావు. ఫాదర్ గురించి తప్పుగా మాట్లాడుకో. మాట్లాడితే ఏం చేస్తావే? ఏం చేస్తావే? నన్ను కూడా చంపేస్తావా? అనవసరంగా పిచ్చిగా మాట్లాడుకో. ఏంటి పిచ్చిగా మాట్లాడేది? నిన్ను తనని మీలాంటి అమ్మాయిల్ని వాడు పెంచి పెద్ద చేసి ఏం చేస్తాడో నాకు బాగా తెలిసే. నోరు మూయరా, పెదవా. ఆ ఇష్యూలో నేను అతన్ని సస్పెండ్ చేశాను. బట్ పర్సనల్లీ ఆ తర్వాత అతనితో మాట్లాడి కన్విన్స్ అయ్యేలా చేశాను. ఇంకా అతనికి డౌటే ఉంది. ఈ విషయం ఫాదర్కి తెలుసా? కొంతవరకు తెలుసు. అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని తార చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. అది పెద్ద ఇష్యూ అవ్వకూడదని ఫాదరే తారని కన్విన్స్ చేశారు. ఫాదర్కి ఎలాంటి జ్ఞాపకాలు గుర్తులేవు. ఒకవేళ ఆయన బతికినా లైఫ్ లాంగ్ బెడ్కే పరిమితం అవుతారు. అంతా ఆయన ఆశీర్వాదం. ఒక్క నిమిషం. మీరెవరు? ఫాదర్ని కలవడానికి వచ్చాను. ఆయనకి ఏమైంది? ఆయనకు పోయిన శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ అయింది. మీరెవరు? విన్సెంట్ ఫాదర్ నాకు చాలా రోజులుగా తెలుసు. నేను ఆయన దగ్గర 3 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఒక్కరోజు కూడా మిమ్మల్ని చూడలేదే. ఫ్రీక్వెంట్గా మేమేమీ మీట్ అవ్వం, కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఓ ఫాదర్, మీకు మెడికల్ కాలేజ్లో చదువుతున్న తారా అనే అమ్మాయి గురించి తెలుసా? తారా అనే వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఇంతకీ మీరెవరు? ఫాదర్, విన్సెంటే కదా అమ్మాయికి గార్డియన్. ఆయన దగ్గర మీరు 3 years నుంచి ఉంటే ఆ అమ్మాయి మీకు